లాస్ట్ ఇయర్ మనం బంగ్లాదేశ్లో చూసాం ఏం జరిగిందో, ఈ ఇయర్ మన నేపాల్లో చూసాం ఏం జరిగిందో. అలాంటి జెన్సీ ప్రొటెస్ట్ ఒకటి మళ్ళీ బంగ్లాదేశ్లో లోడ్ అవుతుందా లేదా, ఈ వీడియో ఎండ్ అయిపోయేలా మీకు క్లియర్గా అర్థం అవుతుంది. మీరు జాగ్రత్తగా చూడాలి కంప్లీట్గా. సింపుల్గా చెప్పాలంటే ఇస్ అన్ అదర్ జెన్సీ ప్రొటెస్ట్ లోడింగ్. షరీఫ్ ఉస్మాన్ హడి, ఈ పేరు గురించి మీరు వినాలి, ఈ మనిషి గురించి మీరు తెలుసుకోవాలి. భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి. రీసెంట్గా బంగ్లాదేశ్లో అసాసినేట్ అయ్యాడు. Usman Hadi, a prominent student leader and also a key figure in last year's mass uprising that toppled the previous government, has apparently succumbed to his injuries. బట్ ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్ విషయం. అమెరికా ఒక చాలా పెద్ద ట్వీట్ వేసింది, మేము సంతాపం తెలియజేస్తున్నాం, ఇది తీరని లోటు, ఇది డీపెస్ట్ కండోలెన్సెస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అని రాశారు, చాలా పెద్దగా రాశారు. సరే, ఎక్కడో వేరే దేశంలో ఇంకెవడో చనిపోయాడు, ఆ వ్యక్తి గురించి అమెరికాలో ఎక్కడో ఏదో రాస్తే దీనికి మనకేంటి సంబంధం అంటే, దాని కొంచెం మన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఉస్మాన్ హడి అనే వ్యక్తి వేసిన ట్వీట్లు కానీ, మాట్లాడిన మాటలు కానీ, చేసిన ఫేస్బుక్ పోస్టులు కానీ మీరు ఒకసారి చూడాలి. ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ ఏవి ఇక్కడ నేను వేయలేను, కానీ ఆయన ఒక విషయాన్ని చాలా క్లియర్గా నమ్మేవాడు. నమ్మడమే కాదు, ఎంటైర్ బంగ్లాదేశ్ యూత్కి ప్రాపగేట్ చేసేవాడు. ఇవాళ బంగ్లాదేశ్ ఈ స్థాయికి దిగజారిపోయిందంటే దానికి కారణం భారతదేశమే. భారతదేశం ఒక కొలోనియల్ పవర్లో ఉంది ఇవాళ. దాన్ని మనం డిస్మాండిల్ చేయాలి, మన బంగ్లాదేశ్ మ్యాప్ని పెంచాలి. వీ నీడ్ ఎ గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పి ఆయన చెప్పాడు. ఇన్ఫాక్ట్ ఇది ఆ వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్న మాట కూడా కాదు, అండ్ ఆ వ్యక్తి పెద్ద పొలిటికల్ లీడర్ కూడా కాదు. కానీ మీకు లాస్ట్ ఇయర్ షేక్ హసీనా మూమెంట్ గుర్తుంది కదా, బంగ్లాదేశ్ యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చేసి ఆవిడ ఇంట్లోకి చొరబడి ఆవిడని బయటకు పారిపోయేలా చేసింది. ఆవిడ ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలోనే ఉంటున్నారు. బట్ ఈ ఎంటైర్ ప్రొటెస్ట్ ఆర్కెస్ట్రేట్ చేసిన వ్యక్తులు ఆయన పెద్ద తలకాయ. అందుకని భారతదేశం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, అండ్ అమెరికా ఇవ్వడం కూడా మనం చూసి షాక్ అవుతున్నాం. మనం ఇవాళ డీజేటీ గారు మనం ఎన్ని మాట్లాడినా అందం, మనం ఆయన ఫారెన్ పాలసీ డెసిషన్స్ ఆయన మైండ్ నుంచి తీసుకోవట్లేదు, చాలా ప్రిమిటివ్ గా ఆలోచిస్తున్నారు, భారతదేశాన్ని ఒక ఎనిమీ స్టేట్ కింద చూస్తున్నారు, ప్రపంచంలో అత్యధిక టారిఫ్ మన మీద వేశారని చెప్పి ఆయన మీద రకరకాలుగా మనం మాట్లాడొచ్చు. కానీ యూఎస్ సైడ్ మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు అవి. అందుకని డీజేటీ గారిని నేను ఏకవచనంతో ఎప్పుడు సంబోధించాను. నేను ఆ యూఎస్ సైడ్ కానీ కంటిన్యూ అయ్యంటే ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ మన దేశంలో కూడా చాలా మంది జియో పొలిటికల్ థింక్ ట్యాంక్స్ దీని గురించి మాట్లాడతారు. ఇన్ఫాక్ట్ ఈ షేక్ హసీనా ప్రొటెస్ట్ కూడా ఈ యూఎస్ సైడ్ డబ్బులే వాడాం మేము అని చెప్పి నేను చెప్పట్లా, యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. మైక్ బెన్స్ చెప్పిన ఈ వ్యాఖ్యం ఒకసారి మీరు వినండి. A plan to destabilize Bangladesh politics. They turned around and they took US taxpayer funds and they funded Bangladeshi rap groups to produce songs and music videos. He was very clear. జో బైడెన్ టైంలో పెద్ద మొత్తంలో డబ్బులు అమెరికా నుంచి బంగ్లాదేశ్కి ముట్టాయి, దాని తర్వాత ఈ ప్రొటెస్ట్ జరిగింది, దీనికి మెయిన్ సాక్షి అని చెప్పి యూఎస్ లో పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు ఇవాళ. అండ్ యూఎస్ ఫారెన్ పాలసీ ఇండియా పట్ల ఎలా ఉంటుంది, ఎంత ఫేవరింగ్ ఉంటుంది మనందరికీ తెలుసు కదా. మీరే చూడండి, ఉస్మాన్ హడి చచ్చిపోయిన తర్వాత చాలా పెద్ద పోస్ట్ చేశారు ట్విట్టర్ లో. ఇదే ఉస్మాన్ హడి చచ్చిపోయిన తర్వాత బంగ్లాదేశ్ మీద, మైనారిటీ మీద ఇంకా పెద్ద అఘాయిత్యాలు జరిగాయి. రోడ్ల మీదకి వచ్చి సంబంధం లేని వాళ్ళని చంపేశారు. జర్నలిస్టులు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని లోపల పెట్టి ఆఫీసులు తగలెట్టేస్తున్నారు. దీని మీద కూడా మీరు ఆర్టికల్ చదివే ఉంటారు, ఒకవేళ మీరు జియో పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉంటే. దీని మీద అమెరికా ముక్కు మీద వేలేసుకుని ఉంటుంది, ఒక్క మాట మాట్లాడదు. అందుకని ఎంటైర్ లాబీ గురించి మనం ఒక్కసారి మాట్లాడాలి. అండ్ ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్సెప్ట్ ఏదైతే మళ్ళీ మనం మాడాల్సి వస్తుందో, ఇది ఏదో నేను మళ్ళీ తెచ్చి మాట్లాడలేదు. ఇది మీరే ఒకసారి క్రోనాలజీ చూడండి. ఎక్కడో పాకిస్తాన్లో ఉండే ఆర్మీ ఆఫీసర్ బంగ్లాదేశ్కి వెళ్తే మన ఎయిర్ స్పేస్ ఇవ్వట్లేదు అని చెప్పి అటెటో కజకిస్తాన్, నాకిస్తాన్ అని చెప్పి వెళ్తే మొహమ్మద్ యూనస్ని కలిసినప్పుడు ఆయన ఓ ఫోటో ప్రజెంట్ చేశాడు కదా. ఆ ఫోటో మీద ఏముంది, గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్, ద ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అని చెప్పి పెట్టుకున్నారు. అందులో ఒరిస్సా ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, హర్యానా కూడా ఉంది, అటు సైడ్ మయన్మార్ ఇవన్నీ కూడా లాగేసి ఇవన్నీ మావే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, ఆ రోజు దాని గురించి మాట్లాడేసాం, కమ్మెన్ గోలో వెళ్ళిపోద్దని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇదే బంగ్లాదేశ్ మ్యాప్ గురించి 2 days బ్యాక్ నేను మాట్లాడా. ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి, ఇండియన్ హై కమిషన్ బయట పెద్ద ధర్నా చేస్తున్నారు. దీని గురించి మనం బంగ్లాదేశ్ హై కమిషనర్ని సమన్ కూడా చేశాం. మనం 7 states కట్ చేస్తాం, సిలిగురి దగ్గర రాజమాయిషి చలాయిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అప్రైజింగ్ ఇండియా మీద మేము ఏం చేసాం? ఎందుకంటే మనం పెద్ద సలహాలు కూడా ఏమి ఇవ్వలేదు. మనం వీఆర్ వెరీ క్లియర్, మీ దేశంలో ఎలక్షన్స్ ని ఫేర్ గా కండక్ట్ చేయండి అని చెప్పే ఉంది. అందులో చెప్పడంలో తప్పే ఉంది. దీనికి మీరు మాకు ఎలా చెప్తారు? మీరు అండ్ బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అరవడం, దాన్ని మనం వినడం, అది జరిగి 24 నుంచి 48 గంటలు గడిచే లోపలే ఈ ఉస్మాన్ హడి అనే వ్యక్తిని అసాసినేట్ చేయడం, దానికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎటువంటి కన్క్లూజివ్ ప్రూఫ్ కూడా చూపించలేకపోతున్నారు. దీనికి అనవసరంగా భారతదేశాన్ని లాగడం, భారతదేశపు గవర్నమెంట్ ని ఇది మీరే చేశారని చెప్పడం, తద్వారా ఒక అప్రైజింగ్ క్రియేట్ అవ్వడం, ఆ అప్రైజింగ్ లో చాలా మంది మైనారిటీస్ చనిపోవడం, ఆ మైనారిటీల మీద అమెరికా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం, ఇది వెరీ 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 కన్సర్నింగ్. ఇదివరకు పాకిస్తాన్కి మాత్రమే అబ్సెషన్ ఉండేది ఇండియా మీద అనుకునేవాడిని. ఇప్పుడు ఆ లిస్ట్ బంగ్లాదేశ్ కూడా చేరిపోయింది. అది ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోట్ వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఏ రోజుకి ఏది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే దాన్ని ఒక 10-15 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తా. నేను కొత్త వాళ్ళకి మాత్రం ఒక చిన్న విజ్ఞప్తి, మీరు ఏం జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. రోజు నేను వీడియో పెట్టగానే ఒక నాలెడ్జ్ పిల్ లాగా మీ యూట్యూబ్ యాప్ లో వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. బంగ్లాదేశ్ గురించి, ఉస్మాన్ హడి గురించి ఏ మాత్రమే నేను మాట్లాడే ముందు ఒకసారి పాకిస్తాన్ అబ్సెషన్ అన్నాను కదా, అది ఏంటది మనం తెలుసుకోవాలి. దురంధర్ సినిమా గురించి మనం అందరం విన్నాం కదా. దీన్ని పాకిస్తాన్లోనే కాదు గల్ఫ్ కంట్రీస్ లో కూడా బ్యాన్ చేశారు. ఇది ప్రాపగాండా, దీంట్లో ఎటువంటి నిజం లేదని చెప్పి తెగ చెప్తున్నారు. ఓకే, పర్లేదు, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అదా, ఓకే వదిలేద్దాం. కానీ పాకిస్తాన్ అక్కడతో ఆగిందా? ఏదైనా ఒక విషయాన్ని బ్యాన్ చేసి దాని మీద ఉత్సుకత పెరుగుద్ది. అది ఇంకా చూడాలి ఏంటది,
ఎందుకు బ్యాన్ చేశారు, అందులో ఏం చెప్పారు, ఏం డైలాగులు ఉన్నాయి మా దేశం మీద, అది ఇది అని చెప్పి పాకిస్తాన్ ప్రజలందరూ దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ అది మోస్ట్ పైరేటెడ్ ఫిల్మ్ ఇన్ పాకిస్తాన్, అండ్ ఇండియన్ ఫిల్మ్. ఐ థింక్ 2 మిలియన్ డౌన్లోడ్స్ అయినాయి ఇల్లీగల్గా. మరి అంతమంది మినిమం చూసారు, 20 లక్షల మంది. సరే చూసి ఊరుకుంటారా, పెన్ డ్రైవ్లో హార్డ్ డిస్క్లో పెట్టి షేర్ అయిపోయింది అది. ఈ పార్టీ సీన్లు అవి తీసినప్పుడు మీరు ఫేక్ పేరే పెట్టారు కానీ మొహాలు మా భుట్టో మొహం ఎందుకు పెట్టారు అని చెప్పి బిలావల్ భుట్టో కోర్టుకి వెళ్ళాడు. సరే అది కూడా ఓకే, కోర్టులో ఏదో వాదిస్తాడు, ఆయన వాయిస్, ఆయన స్లాంగ్, ఆయన డైలాగ్ డెలివరీ వింటే మనకి కొంచెం ఫన్నీగా ఉంటుంది, చూసుకొని నవ్వుకోవచ్చు. అక్కడతో ఆగాడా? లేదు. ఫ్లిపరాచి సాంగ్ ఉంది కదా, ఈ అక్షయ్ ఖన్నా బయటకు వస్తున్నప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాట చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరి ఈ రీల్స్ షార్ట్స్ లో గట్రా ఆ పాట వాడుతున్నారు. ఈ రెహమాన్ డెకైత్ క్యారెక్టర్కి వచ్చిన పాట అది. ఇప్పుడు ఈ సినిమాని బ్యాన్ చేసిన అదే పాకిస్తాన్, ఈ సినిమాలో ఒక సీన్ లో నాకు ఇబ్బంది ఉందని చెప్పిన అదే భుట్టో రిసెప్షన్కి వెళ్ళినప్పుడు ఈ పాట వేసుకొని వస్తున్నాడు. అట్లుంటది మరి పాకిస్తాన్తో. అరే మీ జీడిపి చూసుకోండి, మీ రంగురాలు నమ్ముకోండి, మీ ఇన్ఫ్లేషన్ తారా స్థాయికి టచ్ అవుతుంది. బంగ్లాదేశ్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా మనం వద్దాం, కానీ జనాలు రోడ్ల మీద అడుక్కు తింటున్నారు, దాని గురించి మనకు మాట్లాడాలని లేదు. భారతదేశంలో ఎక్కడో ఏదో సినిమా రణ్వీర్ సింగ్ తీస్తే ఆ సినిమా మీద అబ్సెషన్ చూపించాలి. ఇన్ఫాక్ట్ అదో సినిమా ఇండస్ట్రీ ఉంటుంది, అది ఒకటి ఉంటుందని కూడా ప్రపంచానికి తెలియదు, కానీ ఉంది ఒకటి. ఆ ఇండస్ట్రీలో మేరీ లయారీ అని ఒక వైవిధ్యభరితమైన పేరు పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. అదేంటది, దురందర్లో అన్ని అబద్ధాలు చెప్పారు, మేము నిజాలు చెప్తాం, లయారీ ఇది కాదు అది కాదు, దాంట్లో గ్యాంగ్స్టర్స్ లేరు, ఎంతో మంది మహనీయులు బ్రతికిన నేలది అని చెప్పడానికి ఆ సినిమా తీసుకుంటున్నాడు. దాని బడ్జెట్ 10-15 లక్షలు ఉంటుంది, రికవరీ 1000-2000 అవుతుంది. బట్ ఒక ట్వీట్ అయితే వేశారు ఆ సినిమా తీస్తున్నానని చెప్పి. అది అబ్సెషన్ పాకిస్తాన్ భారతదేశం మీద. ఇవాళ వరకు అలాంటి అబ్సెషన్ ఓన్లీ పాకిస్తాన్కి ఉందని చెప్పి మనం అనుకునే వాళ్ళం, అవునా కదా? ఇవాళ ఆ లిస్ట్లో బంగ్లాదేశ్ కూడా చేరుతుంది. అండ్ మీరు కరెక్ట్గా గమనిస్తే స్ట్రాటజిక్గా షేక్ హసీనా మీద ఒక ఆర్డర్ రావడం, దానికి వీళ్ళందరూ సెలబ్రేట్ చేయడం. Only one sentence, that is sentence of ప్రస్తుతానికి బంగ్లాదేశ్ పరిస్థితి బాగోకపోవడం, ఈ ఉస్మాన్ హడీ ట్వీట్లన్నీ వైరల్ అవ్వడం. ఆయన ఏం చెప్పాడు వింటే మీరు క్లియర్గా ఒక మాట చెప్పాడు, మనం బే ఆఫ్ బెంగాల్ మీద ఆజిమాయిషీ చలాయించాలంటే, వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే మనం గ్రేటర్ బంగ్లాదేశ్ అచీవ్ చేయాలి అని చాలా గట్టిగా మాట్లాడేవాడు. ఆ పాడ్కాస్ట్లో ఉండే క్లిప్స్ నేను ఇక్కడ వేయలేను, కానీ మీరు ఒకసారి ఎతకండి, సింపుల్ సెర్చ్లో మీకు దొరికేస్తుంది. సరే అంత ఓపిక కూడా లేదు అని మీరు అనుకుంటే ఈ వ్యక్తి ఒక ఇమేజ్ పెట్టాడు, ఆ ఇమేజ్ని మనం చూద్దాం, చాలా క్లారిటీ వచ్చేస్తుంది. మ్యాప్ ఇది ఆయన ఉద్దేశంలో ఇది పాకిస్తాన్ మ్యాప్, ఇది భారతదేశం మ్యాప్, ఇది బంగ్లాదేశ్ మ్యాప్. బంగ్లాదేశ్ మ్యాప్లో వెస్ట్ బెంగాల్ ఉంది, ఒరిస్సా ఉంది, హర్యానా ఉంది, అవతల మయన్మార్ ఉంది, ఓకే. పాకిస్తాన్ మ్యాప్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, మన కాశ్మీర్ ఉంది, అది కాకుండా ప్రస్తుతం ఉండే కాశ్మీర్ ఉంది. అక్సై చిన్ ఏది చైనా దొబ్బేసిన ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ పెట్టుకున్నాడు. ఇంక వదిలేస్తే ప్రపంచం అంతా బంగ్లాదేశ్ది పాకిస్తానే అనేసేలా ఉన్నాడు. ఇంత బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉండే బంగ్లాదేశ్ కాంపిటెన్స్కి ఏ మాత్రమైనా సరితూగేలా ఉందా? పాకిస్తాన్ అయినా వెళ్ళి డీజేటీ గారికి బిర్యానీ అది వడ్డించి ఏదో ఆ వైట్ హౌస్లో 2-3 ఫోటోలు దిగి వస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ధమ్కీలు ఇవ్వడానికి ప్రయత్నించినా ఓకే. బంగ్లాదేశ్ లిటరల్లీ సిలిగురి కారిడార్ మీద చేస్తూ ఉంటాడు. 7 సిస్టర్స్ లాగేస్తాం ఫస్ట్, అది బంగ్లాదేశ్లో కలిపేసుకుంటాం, బంగ్లాదేశ్ సోవరెంటీ ఇది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూసినా కూడా ఇది ఎప్పుడో పార్టీషన్ జరిగినప్పుడు చచ్చిపోయిన ఐడియాలజీ. ఈ గ్రేటర్ బంగ్లాదేశ్, ఈ బెంగాల్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీని మళ్ళీ లేపి, వన్స్ వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది రాడికల్ గ్రూప్స్ వాళ్ళకి ఎలా ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ విషయాన్ని మర్చిపోయి భారతదేశం దాంట్లో ఎంతవరకు హెల్ప్ చేసింది. ఇవాళకి కూడా గ్రాటిట్యూడ్ చూపించేది, పర్లేదు మీరు మా కోసం ఏది చేసేది, కానీ మా దేశం వాళ్ళు మీ దేశానికి ప్రాబ్లం ఉందని చెప్తున్నారు చూసారా. ప్రపంచంలో భారతదేశమే ఇబ్బంది మాకు అని చెప్తున్నారు చూసారా, పాకిస్తాన్ కాదని. పాకిస్తాన్ లాంటి దేశం మిమ్మల్ని చంపేస్తుంటే లిటరల్లీ మీరు అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, ఆ రోజు భారతదేశం వచ్చింది, అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటుంది. బట్ జియో పాలిటిక్స్లో ఏ వ్యక్తి మీద కానీ ఏ కంట్రీ మీద కానీ కంప్లీట్గా మనం నమ్మకం పెట్టుకొని ఉండలేం. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్ అండ్ దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ జియో పాలిటిక్స్. ఇది సింపుల్గా చూడాలంటే ఒక అడవిలో చూడండి, పులి తత్వం పులిది, పులిలా బిహేవ్ చేస్తుంది, హైనాలా బిహేవ్ చేస్తుంది. హైనాస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ప్యాక్స్లో తిరుగుతున్నారు, లేదా లెపర్డ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు చెట్టెక్కి నువ్వు వేటాడుతున్నావు, లేదా పులి దగ్గరికి వెళ్ళి నీకెందుకు భయం లేదు, లేదా ఏనుగుల దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు మీలా ఉన్నారు, మీ సైజులో మీరు ఎందుకు ఉన్నారంటే దానికి ఆన్సర్ సమాధానం ఉండవు వాటి దగ్గర. అవి మా భావన అంటది. అలాగే అమెరికా తన స్వలాభం కోసం పక్క నుండి లేపేయడానికి కూడా పెద్దగా పట్టించుకోదు. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి దీన్ని చూసి మనం షాక్ అవ్వకూడదు, కానీ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో రేస్ చేయాలి, మాట్లాడాలి, మనం సైలెంట్గా కూడా ఉండకూడదు. భారతదేశం మీద మనం ఏదైనా కొంచెం ఇలాంటి నాటకాలు ఆడితే వాళ్ళు వచ్చి మనకి అగెయిన్స్ట్గా మనకు విరుద్ధంగా మాట్లాడగలుగుతారు, వాళ్ళు వాయిస్ రేస్ చేస్తారు, వాళ్ళకి మనం అంటే భయం లేదు అనే విషయం వాళ్ళు అమెరికా తెలుసుకోవాలి. సింపుల్ టారిఫ్ దగ్గర మనం ఎలా అయితే బిహేవ్ చేశామో, ఎంత కామ్ అండ్ కంపోజ్డ్గా అయితే ఉన్నామో అంతే కామ్గా ఉండాలి. ట్రేడ్ డీల్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ అమెరికా అవసరం మనకు ఉంది, అది లేదని చెప్పి నేను చెప్పట్లా. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ లాగా అమెరికా ఏం చెప్తే మీరు సోల్జర్స్ని గాజాకి పంపించండి అంటే పంపించడం, ఇజ్రాయెల్ చంపేస్తే మీరు చచ్చిపోవాల్సిందే అంటే చచ్చిపోవడం, ఇలాంటివి మనం చేయాల్సిన అవసరం లేదు. Like you said, they're very difficult nut to crack. I agree with that 100%. అండ్ ఇంటర్నేషనల్ కూడా బంగ్లాదేశ్ని బ్రతికి గట్టెక్కించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్లే ప్రయత్నించిన జో బైడెన్ గారి టైంలో,
దాన్ని పక్కన పెడితే అల్ జజీరా అనే న్యూస్ పేపర్ ఉంది, అందులో ఒక ఆర్టికల్ చదివాను నేను. ఇది నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. వాడు హెడ్లైన్ ఏం రాశాడంటే, బంగ్లాదేశ్ అంట ఇన్ఫాక్ట్ ఆ దేశంలో జరుగుతున్న ఇన్ఫ్లేషన్ దేశాన్ని కొలాప్స్ చేయట్లేదంట, రీసెట్ చేస్తుందంట. బంగ్లాదేశ్ ఎకానమీ ఇస్ నాట్ కొలాప్సింగ్, ఇట్స్ అండర్ గోయింగ్ ఎ నెసెసరీ రీసెట్ అని ఒక పక్కన రాశాడు. కింద ఇది స్టెబిలిటీ, ఇది షేక్ హసీనా గారి టైంలో ఏదైతే జరిగిందో ఆ అన్యాయాల్ని అఘాత్యాల్ని బంగ్లాదేశ్ ఫేస్ టు ఫేస్ ఎదుర్కొంటుంది, తద్వారా ఇన్ఫ్లేషన్ వచ్చింది, కానీ ఇది చాలా తక్కువ టైంలో ఉంటుందని చెప్పి రాశాడు. సరే, ఏదో పెద్ద ఎకానమిస్ట్ రాశాడో లేదా సైంటిస్ట్ రాశాడో అని చూస్తే కింద ఎవరనుకుంటున్నారు మీరు, ఫైసల్ ముహమ్మద్ అని ఇక్కడే మన భారతదేశంలో ఉండే బంగ్లాదేశ్ హై కమిషన్లో పనిచేస్తాడు, ఆయన రాస్తున్నాడు. సరే, అది నెసెసరీ రీసెట్ అయినప్పుడు దీంట్లో భారతదేశం భాగం ఉందని మీరే ఎందుకు చెప్తారు బంగ్లాదేశ్లో? ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, బంగ్లాదేశ్ ఇవాళ ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి కారణం భారతదేశమే అని, భారతదేశం ఆర్కెస్ట్రేట్ చేస్తుందని చెప్పి ఒక పక్కన మీరు మాట్లాడతారు, ఈ ఇన్ఫ్లేషన్ గట్రా. ఇంకో పక్క ప్రీవియస్ గవర్నమెంట్ వల్ల ఇది జరిగిందని చెప్పి మీరే చెప్తారు. అందుకే ఏదైనా మాట్లాడినప్పుడు ఒక స్పైన్ ఉండాలి. చిన్న దేశాలను కూడా స్పైన్ ఉండే దేశాలు నేను ఎంతో మందిని చూసా. సైప్రస్ చూడండి ఒకసారి, మీరు ఒమాన్ చూడండి. అందుకే రీసెంట్గా 30 సంవత్సరాలు మేము న్యూట్రల్గా ఉన్నాం, ఒక్క దేశ మిలిటరీ బేస్ని కూడా మా దేశంలో పెట్టనివ్వలేదు అని గర్వంగా సెలబ్రేట్ చేసుకుంది. దానికి పాకిస్తాన్ కూడా వెళ్ళింది, టర్కీ వెళ్ళింది. ఆ దేశం పేరు ఐ థింక్ కజకిస్తాన్ అనుకుంటా, తుర్క్మెనిస్తాన్. ఇలాంటి దేశాలన్నీ ఒకసారి మీరు చూసి నేర్చుకోవాలి, ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి దేశం. ఎనీవేస్, ఆ న్యూస్ ఆర్టికల్స్ అవి చదువుతుంటే చాలా బాధగా ఉంది. ఒక మాట కూడా బయటకు రానివ్వట్లేదు బంగ్లాదేశ్కి విరుద్ధంగా లోపల. దీన్ని కూడా జెన్జీ ప్రొటెస్ట్ అని పిలిచేసేలా ఉన్నారు. కాబట్టి మనం ముందే జాగ్రత్తగా ఉండాలి. ఆర్ ఫారెన్ పాలసీ నీడ్స్ టు బి అలర్ట్. ఇలాంటి టైంలో యుఎస్ ఓపెన్ గా చేయూతనిచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ వ్యక్తికి అయితే సంతాపం తెలియజేశారో ఆ వ్యక్తిని భారతదేశాన్ని ఆక్రమిద్దామని మాట్లాడాడు. ఏమైంది మీ ఫారెన్ పాలసీ? ఏదేమైనా మన ట్రంప్ గారు అయితే యుఎస్ సైడ్ నాపి చాలా మంచి పని చేశారు. బంగ్లాదేశ్కి ఫస్ట్ ఇంత కొంచెం స్లో అయిందంటే దానికి కారణం ఈయన అని తెలియకుండానే, ఆ విషయం మీద మాత్రం నాకు తెలియకుండా హెల్ప్ చేసినా కూడా ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. యుఎస్ సైడ్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని వేరే దేశాలను డెవలప్ చేస్తామన్న పేరుతో వాళ్ళకి డబ్బులు పంపించి వాళ్ళని ఆర్మ్ చేసి ఏ దేశాల మీద అయితే అమెరికాకి పడట్లేదో ఆ దేశాల మీద వాడుకునే రకం అమెరికా. ఆయన క్లియర్గా ఉన్నాడు, మా డబ్బులు ఎన్జిఓలకి గట్రా ఎందుకు వెళ్ళాలి, మా వాళ్ళకి రావాలి కదా అని చెప్పి. ఆయన పర్స్పెక్టివ్ చూస్తే అది కరెక్టే. అది ప్లస్ అది ఒక డీప్ స్టేట్ ప్లే గ్రౌండ్ అని చెప్పి వాదించేవాడు. ఇప్పుడు అదే స్టేట్ కింద ఆయన ఉన్నాడని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ విషయానికి మనకు ఒక క్లారిటీ సమాధానం చెప్తుంది అది. బట్ ఈ విక్టిమైజేషన్ గేమ్ ఏదైతే బంగ్లాదేశ్ ఆడుతుందో ఏం లేదు, వాళ్ళు సరిగ్గా ఉండదు, వాళ్ళకి సామర్థ్యం ఉండదు, దానివల్ల కంట్రీ కొలాప్స్ అవుతుంటుంది. లిటరలీ గాజా ఇజ్రాయెల్ దాంట్లో అయినా ఒక అర్థం పర్థం ఉంది. వాళ్ళు ఏదైనా ఇజ్రాయెల్ పట్ల ఏమైనా చూపిస్తుంటే వాళ్ళు ట్రూప్స్ వచ్చి అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి, భారతదేశాన్ని మీరు ఏ విధంగా చూపిస్తారు? మీరు మనం బంగ్లాదేశ్ని తొక్కేస్తున్నాం అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు విక్టిమ్ ప్లే బుక్ లో కొన్ని లైన్స్ ఉంటాయి, ఎటర్నల్ విక్టిమ్ హుడ్ ని ఇష్టపడతారు వాళ్ళు, లైఫ్ లాంగ్ నన్ను వీళ్ళు తొక్కేస్తున్నారు అని. ఈ ఎకో చేంబర్స్ లో బతికేస్తుంటారు. ఈ నెరేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు చావనివ్వరు. మీరు ఇప్పుడే గమనించండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, భారతదేశం కారణం. పోవర్టీ పెరుగుతుంది, భారతదేశం కారణం. జీడిపి గ్రోత్ రేట్ 3.23% ఉంది, భారతదేశం కారణం. అంటే వాళ్ళ లోటుపాట్లు ఏం లేవు అక్కడ, భారతదేశం కారణం. దీనివల్ల ఇప్పుడు ఒక ఇన్సర్జెన్సీ క్రియేట్ అవుతుంది భారతదేశానికి విరుద్ధంగా. ఈ నెరేటివ్ మనం కౌంటర్ చేయాలి ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో, లేకపోతే చాలా పెద్దదే అవకాశం ఉంది. దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను ఖచ్చితంగా దాని గురించి నేను మాట్లాడతాను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, డైరెక్ట్ యాక్షన్ డే ఇది ఏ సంవత్సరంలో జరిగింది? ఇట్స్ డార్క్ చాప్టర్, విచ్ ఇయర్? ఆప్షన్ ఏ ఇస్ 1927, ఆప్షన్ బి ఇస్ 1937, ఆప్షన్ సి ఇస్ 1941, ఆప్షన్ డి ఇస్ 1947. మీకు ఆన్సర్ తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా, ఈ టాపిక్ ఈ న్యూస్ కూడా మీలో ఒకరు నాకు డిఎం చేసి పంపించింది. అలాగా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు డిక్టేట్ చేద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి రావడం అది నెసెసరీ. అది లెట్ us be that tight knit community. అండ్ ఏజూడ్ గ్లోబల్ అండ్ అన్ఫిల్టర్డ్ అని మనకి 2 other ఛానల్స్ ఉన్నాయి. గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేయాలంటే, అన్ఫిల్టర్డ్ ఫిట్నెస్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నా సైడ్ నుంచి మీరు చూడాలంటే డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా పనిచేయడానికి నన్ను పుష్ చేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఆఫీసుల నుంచి కాలేజీల నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో పాటు దీనికి కూడా ఒక టైం కేటాయిస్తున్నారు కదా, ఆ మోటివేషన్ నాకు చాలు రోజు ఒక వీడియో దింపడానికి. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి, ఒక నాలెడ్జ్ పిల్ల మీకు రావాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇదే బంగ్లాదేశ్ ఇష్యూ మీద ఒక ప్రీక్వెల్ లాంటి వీడియో మీరు చూడాలనుకుంటే, ఈ హై కమిషన్కి ఏమైంది, భారతదేశపు హై కమిషన్ ఏదైతే బంగ్లాదేశ్లో ఉందో ప్రస్తుతానికి అది ఎందుకు మూతబడి ఉంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు గాజా ఇష్యూ ఏంటి, అసీం మునీర్ ఏంటి, గాజాకి వెళ్ళడం ఏంటి, సోల్జర్స్ నమ్మడం ఏంటి, ఏం నడుస్తుంది అక్కడ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.